హాయ్ వ్యూస్. పిఠాపురంలో నేను మరలా ఓ జ్యోతిష్కులాగా నేను చెప్పిందే జరిగింది అని అనాలని నాకున్నా, అది నిజంగా జ్యోతిష్కులాగా ఉండేది కాబట్టి నేను అనలేకపోతున్నా. బట్ ఒక జర్నలిస్ట్గా ఒక అబ్జర్వేషన్ వైజ్ పీపుల్ పల్స్ తెలిసి ఆ వేలో నేను చెప్పింది కూడా మరలా ఇదే జరిగింది. నేను జ్యోతిష్యం కాదు బాబు, చిలక దోషం కాదు బాబు, ఓన్లీ అబ్జర్వేషన్ అంతే. ఏపీలో ఎన్డీఏ కూటమి వస్తుంది. క్లియర్గా నేను ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు పోలింగ్ జరిగిన రోజు కానీ దానికి ముందు కానీ మొత్తానికి నేను చెప్పిన దానిలో 150+ అని చెప్పే. ఆకుతో మన ఎగ్జిట్ పోల్స్ అప్పుడు వచ్చేసి 130+ అన్న. అసలు నా ఊహకే అందట్లా, ఏకంగా 160లో ఉందన్నమాట కూటమి. పిఠాపురానికి మాత్రం చాలా దగ్గరగానే చెప్పున్నా. మెజారిటీ పవన్ కళ్యాణ్కి 60 నుంచి 70,000 వచ్చింది, ఇంకా పెరిగితే కూడా పెరగవచ్చు అన్నట్టుగా చెప్పారు. 70,354 ఓట్ల మెజారిటీ అది. పూర్తి వివరాలు సాయంత్రానికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇప్పటి వరకు వెలువడ్డటువంటి ఫలితాలు చూస్తే ఆల్మోస్ట్ వైసీపీ మీద నెగ్గిన ప్రతి చోట కూడా 50,000, 20,000, 30,000, బోర్డర్లో 1,000, 2,000 అసలు ఎవరు లేరు. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఉన్నారో నాకు తెలియదు, కానీ మొత్తం చూద్దాం. పవన్ కళ్యాణ్ మెజారిటీ అయితే ఇప్పటి వరకు ఏపీలో గెలిచినటువంటి అభ్యర్థులలో అత్యధిక మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్దే, 70,354. ఇంకా అత్యధిక మెజారిటీ వచ్చేమని ఎక్స్పెక్ట్ చేసిన వాటిలో కుప్పం ఒకటి ఉంది, అండ్ పులివెందులు ఒకటి ఉంది. మా మంగళగిరిలో అంత మెజారిటీ రాదులేండి. పిఠాపురం ఒకటి ఇప్పుడు డిస్కస్ చేసాం, హిందూపురం, ఇలా మరికొన్ని ఉన్నాయి. ఫస్ట్ అయితే పిఠాపురం ఉంది, మనకి క్లియర్ పిక్చర్ వచ్చేసింది 70,354. మేబీ ఇంకా కూడా పెరగవచ్చు, అది అఫీషియల్గా అక్కడ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలిచాడు, 70,354. కింద ఒకళ్ళిద్దరు తొందరపడి ఏవో కామెంట్లు పెడుతున్నారు. మేబీ పేటీఎం బ్యాచ్ అక్కడ వైసీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా. దయచేసి టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు, బీజేపీ కానీ ఆల్వేస్ ఫ్రెండ్లీగానే ఉండండి. రాష్ట్ర అభివృద్ధి చేసుకుందాం, అంతా కలిసే మీరు ఎన్నికలలో ఇటువంటి విజయాన్ని సాధించారు, అందులో నో డౌట్. ఏ మాట కామాట హార్ట్ఫుల్గా చెప్తున్న ఈ మాట, గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారో, రాజమండ్రికి ఆయన వస్తున్న మూమెంట్లో బోర్డర్లు అడ్డుకున్నారో, అతను రాజమండ్రికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చి నా సపోర్ట్ చంద్రబాబు గారికి, మేము కలిసి పోటీ చేసిన ఎన్నికలు అన్నాడు. అప్పుడే ఇంకా అర్థమైపోయింది జనాలకి, వైసీపీ చిత్తుగా ఓడిపోబోతుందిరా అని. అదే ప్రూవ్ అయింది. ఏ పవన్ కళ్యాణ్ అయితే ఓడిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పేసి వంగగీతగా చెప్పారో, ఆ వంగగీతగా ఆ రోజు అర్థమైపోయింది. ఒరే బాబు నేను ఓడిపోతాను రా బాబు అని చెప్పేసి మా కన్నీళ్ళు కూడా పెట్టేసుకుంది. ఆమె కన్నీళ్ళు పెట్టుకుని నడుస్తుంది, జగన్ నవ్వుతా ఇడుదురుగు అన్నట్టు ఇది చెప్తున్నాడు. సరే, పాయింట్కి వస్తున్నా. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వెలువడ్డ ఫలితాలలో అద్భుతం మెజారిటీ అంటే మన పవన్ కళ్యాణ్ గారిదే. పిఠాపురంలో 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇక రాష్ట్రం అంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ ఓ రకంగా నేమ్ ప్లేట్లు ఏంటి, నేమ్ బోర్డులు ఏంటి, పోస్టులు ఏంటి, పిచ్చెక్కిపోతా ఉన్నారు ఒక్కొక్కరు అయితే ఆనందంతో.